హాయ్ అండి అందరికీ. నా వాయిస్ కొంచెం బాలేదు హెల్త్ పరంగా. సో ఏమనుకోవద్దు. మనం మొన్న బ్యాంగిల్స్ తయారు చేసేటప్పుడు వీటి ప్రైజెస్ ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం అన్నాను కదా! సో దానికోసం వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. వీటన్నిటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఎంత, ఏంటి అలా ఫిక్స్ చేశానో కూడా దాని గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేస్తూ మీకు చెప్దామని చెప్పి ఇక ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. ఆహ్, ఈ బ్యాండ్ ఉంది కదా! దీనికి మెటీరియల్ కానీ వీటన్నిటితో ఇవి అటాచ్‌మెంట్ ఇవన్నీ తీసుకోవాలండి. సో అన్నిటిని చూసుకుంటున్నా కానీ బట్ రీజనబుల్‌గా చేస్తున్నా. ఎందుకంటే స్టార్టింగ్‌లో కదా! నాకు కూడా కొంచెం సేల్ అవ్వాలన్న ఒక ఉద్దేశంతో వేరే వాళ్ళు ఎవరిని ఉద్దేశించి కాదండి. ఓన్లీ నా గురించి ఆలోచించే చెప్తున్నా. ఇది ఓన్లీ 50 అండి. ఇవి చాలా నీట్‌గా బాగున్నాయి కదండీ! ఇవి ఓన్లీ 30 చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. రిటర్న్ గిఫ్ట్ కిందకి చాలా బాగుంటాయి. ఇవి 30 అండి. ఇది ఆల్ ఆల్ అన్నిట్లో శారీకి మ్యాచ్ అవుతుందండి. అందుకే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా ఈ శారీ పిన్ చేశాను. ఒకసారి చూడండి. దీని ప్రైస్ 50 అండి. ఇది కూడా ఒకసారి చూడండి. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి పెట్టుకుంటే కనుక చాలా నీట్‌గా ఉంటుంది. ఇది 60-70 అనుకుంటున్నాను. వీటికి ఇది ఎందుకు అంత రేట్ అంటే కనుక వీటికంటే ఎక్కువ కుందన్స్ దీనికి ఎక్స్ట్రా వేయాల్సి వచ్చినాయండి. సో అందువల్ల అలా అనుకుంటున్నాను. 60-70 అనుకుంటున్నాను. ఇవి క్లిప్స్ అండి. ఈ టిక్ టాక్స్ నార్మల్గా మీకు రేట్ కోసం చెప్పడం కోసం చూస్తున్నాను. ఇవి ఓన్లీ పేర్ 30 అండి. ఈ క్లిప్ ఒకసారి చూడండి. ఈ క్లిప్ కూడా నేను సేమ్ అలాగే అనుకుంటున్నాను. ఇవి ఏంటంటే స్టోన్స్ మనకి క్లిప్ రేటే ఉంటుందండి. క్లిప్పే 10-15 ఉంటుంది మనకి. ఆ క్లిప్ రేట్ కాకుండా ఈ స్టోన్స్ మళ్ళీ వాటి కోసం ఇవి వేరే రూపులు వేరేగా తీసుకోవాలి. ఈ స్టోన్స్ పర్చేస్ చేయాలి. మళ్ళీ ఈ 2 స్టోన్స్ కూడా పర్చేస్ చేయాలి. ఇదేమో హాఫ్ మూను, ఇదేమో డైమండ్. వీటన్నిటిని ఒక్కొక్క దాని కోసం సింగిల్గా పర్చేజ్ చేయలేం కదండి. సో వాటన్నిటిని వేసుకొని చాలా రీజనబుల్లో నేను 60 అనుకుంటున్నా. 50-60 అనుకుంటున్నాను అండి. ఒకసారి చూడండి. ఈ బ్యాంగిల్ కడా బ్యాంగిల్ ఓన్లీ నాకు ఎందుకో చేసుకోవాలనిపించి నేను మట్టి గాజులతో నేను చేసుకున్నానండి. సో మీకు ఏమైనా కావాలన్నా చేస్తాను, లేదు వేరే మెటీరియల్తో చేయమన్నా చేస్తాను. వీటన్నిటికీ చూసారా ఎలా ఉన్నాయో. మనకేమో రూపులేమో అన్నిటికీ వేసా. ఈ స్టోన్స్ కూడా మనకు అన్నిటికి వచ్చినాయి. ఇక్కడ లేస్ అంటించాను ఫ్రెండ్. వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైద్ది. దీనికి చేయడానికి చాలా టైం పట్టిద్దండి మిగిలిన బ్యాంగిల్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే ఈ థ్రెడ్స్ చుట్టాలి, చుట్టిన తర్వాత మళ్ళీ అటాచ్ చేయాలి, దానిపైన మళ్ళీ థ్రెడ్ చుట్టాలి. ఇది చాలా టైం టేకింగ్ అండి. సో 100 అనుకుంటున్నాను. ఒకసారి మీరు చూడండి. చూస్తే మీకే అర్థమైద్ది. దీని మేకింగ్ వీడియో కూడా పెట్టాను, కావాలంటే చూడండి ఎంత టైం తీసుకున్నానో. నెక్స్ట్ ఇది అసలైన బ్యాంగిల్. మనం ఈ బ్యాంగిల్ కోసం రేట్ మాట్లాడుకుందాం అన్నాను. సో ఈ రేట్ బ్యాంగిల్ చూద్దాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ స్టోన్స్ అంటించాను కదండి, ఇవి 1 గ్రామ్ పట్టినాయి. 1 గ్రాము 20 రూపీస్ మనకి. ఇవి సేమ్ అలాగే 1 గ్రాము 20 రూపీస్. ఇవే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. బ్యాంగిల్స్ ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. అలాగే థ్రెడ్ ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి. ఇది కూడా ఈ స్టోన్ అవి అంటించాం కదా, వాటిని అబ్జర్వ్ చేయండి. మనకి ఇది నేను 120 అలా అనుకుంటున్నాను అండి. ఒకసారి మొత్తం చూడండి. సింపుల్గా చాలా డిజైన్ ఏ శారీస్ మీదకైనా ఇది మ్యాచ్ అవుతాయి, డ్రెస్సుల మీదకైనా మ్యాచ్ అవుతాయండి. అన్నిటి మీదకి సెట్ అయ్యేలా ఉంటాయి. ఎందుకంటే గోల్డ్ వైట్ అన్నిట్లోనూ ఉంటుంది మనకి. సో అన్నిటి మీదకి సెట్ అయ్యిద్దండి. ఇది ఒక్క పేరు తీసుకుంటే అన్ని బ్యాంగిల్స్కి మ్యాచ్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి. 120 అలా అనుకుంటున్నాను. ఇవి కిడ్స్ బ్యాంగిల్. మా పాప అడిగిందని చెప్పి నాకు ప్యారెట్ కావాలంటే మా పాప కోసం నేను చేశానండి. చిన్నపిల్లలకి కూడా అసలు చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయండి. ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థమైద్ది ఎంత బాగుంటాయో. అసలు చేసేటప్పుడు అయితే చాలా అనిపించింది. ఒకసారి చూసారా. ఇవి మా పాపకు మాత్రమే చేశాను కానీ జస్ట్ ఇది మిగిలిన వాటికంటే కూడా ఇవి అంటించి ఇది ఈ షీట్ని కట్ చేయడానికే మాకు టైము పడుతుందండి. సో కొంచెం ఒక్కొక్కసారి ఇష్టంతో చేసినప్పుడు మన కష్టాలు ఏం తెలియవంటారు కదా, ఆ యాంగిల్లో చేసేసానండి. ఆ రోజు మా పాప చాలా ఇబ్బంది పెడుతుంది, నాకు చేయలేదు అందరికీ చేస్తున్నావు అని అడుగుతుందని. మా పాప కోసం పాపం ప్యారెట్ ఇలాంటి పిల్లలకంటే కొంచెం చూడంగానే ఇలాంటివి నచ్చుతాయని చెప్పి ఇవి చేశానండి. ఇవి 100 అనుకుంటున్నానండి.
సో ఇవన్నీ ఒకసారి చూసారా, చాలామంది చాలా రకాలుగా చాలా అంటున్నారు. ఏంటి ఇవి ఇంత రేట్ ఉంటాయా అలా ఇలా అంటున్నారు. ఈ స్టోన్స్ కొనాలన్నా మనం పర్చేజ్ చేయడానికి వేరే ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కొనాలన్నా ట్రావెలింగ్ కానీ ఈ స్టోన్స్ రేట్ కానీ మాకంటూ మిగిలేది ఏమీ ఉండదండి. జస్ట్ కాకపోతే ఇంత చదువుకొని ఏం చేయకుండా ఇలా సైలెంట్గా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి వచ్చిందైనా చేస్తూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ ఫీల్డ్లోకి వచ్చామండి. పిల్లలతో మనం వెళ్ళడానికి అవ్వక కాలేజెస్కి వెళ్ళాలన్నా జాబ్స్ చేయాలన్నా పిల్లల్ని వదిలి మనం వెళ్ళలేక చిన్నపిల్లలు అయిపోవడం వల్ల ఇలా ట్రై చేద్దామని చేశానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకేమైనా కావాలంటే కమెంట్స్ చేయండి. మీకు ఏ మోడల్స్ కావాలో ఇంకేమన్నా వేరే వాటిలో ఏమైనా కావాలన్నా నాకు కమెంట్ చేయండి. అవి కూడా వీడియోస్ తీసి పెడదాము. అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.